హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాగ్. చాలా మంది ఇళ్లలో డిటిహెచ్ పెట్టుకుంటారు, దాంతో పాటు ఇంటర్నెట్ కూడా పెట్టుకుంటారు. ఇంటర్నెట్ కి అదే విధంగా డిటిహెచ్ కూడా సపరేట్ పేమెంట్ అయితే చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇంటి మీద డిటిహెచ్ యాంటీనాను కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీలో మీకు డిటిహెచ్ యాంటీనా లేకుండా టీవీ ఛానల్స్ అదే విధంగా వైఫై అయితే వాచ్ చేయొచ్చు. మార్కెట్ లో మనకు ఎయిర్టెల్ అదే విధంగా జియో అయితే ఈ డిటిహెచ్ సర్వీసెస్ ని వైఫై తో పాటు ఇవ్వడం జరుగుతుంది. రెండు కూడా మనకు ఫైబర్ అదే విధంగా ఎయిర్ ఫైబర్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. రెండిట్లో కూడా వీళ్ళు టీవీ ఛానల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియోలో అయితే మనము జియో అదే విధంగా ఎయిర్టెల్ టీవీకి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే చేద్దాం. ఈ ఛానల్స్ ఎన్ని వస్తాయి, క్వాలిటీ ఎలా ఉంటుంది, ప్రైస్ ఎఫిషియెంట్ గా ఉంటుంది, ఎవరికి ఏది సూట్ అవుతుంది అనేది కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. ఎవరైతే టీవీ ఛానల్ కి సంబంధించిన ప్లాన్ తీసుకుంటారు వాళ్ళకి అడిషనల్ గా మనకు రౌటర్ తో పాటు సెటప్ బాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రెండు కూడా మనకు 4K సెటప్ బాక్స్ తో రావడం జరుగుతుంది. మనము జియో అదే విధంగా ఎయిర్టెల్ డిటిహెచ్ సెటప్ బాక్స్ గురించి తెలుసుకొని తర్వాత డిఫరెన్సెస్ గురించి తెలుసుకుందాం. జియో సెటప్ బాక్స్ చూసినట్లయితే మీకు ఇక్కడ చూస్తున్నట్లుగా మీకు సెటప్ బాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే వైఫై ప్లస్ డిటిహెచ్ కనెక్షన్ తీసుకుంటారు వాళ్ళకి ఈ సెటప్ బాక్స్ అయితే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సెటప్ బాక్స్ మనం చూసినట్లయితే పైన మనకు జియో అనే ఒక లోగో ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫ్రంట్ లో చూసినట్లయితే ఆన్ ఆఫ్ ఇండికేటర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ లో మనం ఫస్ట్ చూసినట్లయితే పవర్ కేబుల్ పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని పక్కనే టీవీకి మనం కనెక్ట్ చేసుకోవడానికి HDMI పోర్ట్ అయితే ఉంటుంది. ఈ పోర్ట్ నుంచి మీకు HDMI కేబుల్ అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు మీరు USB కనెక్ట్ చేసుకోవడానికి ఒక USB పోర్ట్ కూడా ఉంటుంది. దీని పక్కనే మీకు ల్యాన్ పోర్ట్స్ అయితే ఉంటాయి. ల్యాన్ ద్వారా కనెక్ట్ చేసుకొని మీరు టీవీ ఛానల్స్ అయితే వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎయిర్టెల్ చూసినట్లయితే ఎయిర్టెల్ లో కూడా మీకు పైన మీకు ఎయిర్టెల్ లోగో అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ లో చూసినట్లయితే మీకు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బాక్స్ అని చెప్పి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాని పక్కనే మీకు 4K సెటప్ బాక్స్ అని ఉంటుంది. దాని పక్కనే డాల్బీ అట్మాస్ అని చెప్పి ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసినట్లయితే ముందు మనకైతే పవర్ కేబుల్ పోర్ట్ అయితే ఉంటుంది. దాని పక్కనే ఒక HDMI పోర్ట్ అయితే ఇస్తారు. HDMI పోర్ట్ ద్వారా సెటప్ బాక్స్ ని మీరు టీవీకి అయితే కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. దాని పక్కనే మనకు USB పోర్ట్ అయితే ఉంటుంది. పక్కనే మనకు ఈథర్నెట్ అని చెప్పి ఒక పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ల్యాన్ ద్వారా కూడా మీరు ఇంటర్నెట్ కనెక్ట్ చేసి మీరు టీవీ ఛానల్స్ అయితే వాచ్ చేయొచ్చు. ఈ సెటప్ బాక్స్ కూడా మనకు వైఫై ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ల్యాన్ కేబుల్ ద్వారా కూడా కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఈ డిఫరెన్సెస్ మనం చూసినట్లయితే రెండు కూడా మనకు 4K సెటప్ బాక్స్ తో రావడం జరుగుతుంది. బట్ ఎయిర్టెల్ మనకు డాల్బీ అట్మాస్ అదే విధంగా డాల్బీ సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే రెండు కూడా స్టైలిష్ గా ఉన్నాయి. రెండు కూడా కంపాటబుల్ గా సింపుల్ గా అయితే ఉంటున్నాయి. ఇక్కడ చూడొచ్చు రెండు కూడా సేమ్ సిమిలర్ గా అయితే ఉన్నాయి. జియో మనకు చూసినట్లయితే కొంచెం డెలికేట్ గా ఉంటుంది. ఎయిర్టెల్ కొంచెం మనకు స్ట్రాంగ్ గా అనిపించడం జరుగుతుంది. అదే విధంగా మనకు డిటిహెచ్ సెటప్ బాక్స్ తో పాటు మనకు రిమోట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చేతులు చూడొచ్చు రెండు రిమోట్స్. ఇది జియోకు సంబంధించింది, ఇది ఎయిర్టెల్ కి సంబంధించిన రిమోట్. రెండు చూసినట్లయితే రెండు కూడా చాలా బాగున్నాయి. బట్ ఎయిర్టెల్ మనకు చూసినట్లయితే కొంచెం మోడర్న్ గా అదే విధంగా క్వాలిటీగా అయితే ఉంటుంది. జియో చూసినట్లయితే కొంచెం డెలికేట్ గా కొంచెం ప్లాస్టిక్ లాగా అయితే ఉంటుంది. రెండు చూడొచ్చు మీరు మనకు రెగ్యులర్ గా డిటిహెచ్ సెటప్ బాక్స్ కి ఏదైతే రిమోట్ ఇస్తారో సిమిలర్ వేలో అయితే ఇవ్వడం జరుగుతుంది. రిమోట్ తోటే మీరు టీవీ ఛానల్ వాచ్ చేయొచ్చు, అదే విధంగా OTT కంటెంట్ కూడా వాచ్ చేయొచ్చు. రిమోట్ లో కూడా మనం కీ ఫీచర్స్ చూసినట్లయితే ఆన్ ఆఫ్ బటన్ అనేది రెండిట్లో కూడా సేమ్ ప్లేస్ లో అయితే ఉండడం జరిగింది. ఇంకా జియో గురించి చూసినట్లయితే జియోలో మనము లైవ్ టీవీ చూడడానికి సపరేట్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఈ బటన్ ని మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా లైవ్ టీవీ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే జియో యూజ్ చేస్తారో జియో యూజ్ చేసే వాళ్ళకు టీవీ ఛానల్ చూడాలనుకుంటే ఆప్షన్స్ అయితే ఉంటాయి. జియో లైవ్ టీవీ నుంచి చూడొచ్చు, లేదంటే జియో ప్లస్ టీవీ యాప్ నుంచి అయితే చూడొచ్చు. వీటి నుంచి కూడా మీరు టీవీ ఛానల్స్ వాచ్ చేసే అవకాశం ఉంటుంది. లైవ్ టీవీలో ఓన్లీ టీవీ ఛానల్స్ ప్లే అవుతాయి. అదే మీరు ఒకవేళ జియో ప్లస్ టీవీ వాచ్ చేసినట్లయితే టీవీ ఛానల్స్ ప్లస్ OTT ప్లే అవుతాయి. డిటిహెచ్ లాగా ఈచ్ ఛానల్ కూడా మనకు నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ ద్వారా ఆపరేట్ చేసుకోవడానికి రిమోట్ లో నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లుగా మీరు నెంబర్ ఎంటర్ చేసి కూడా టీవీ ఛానల్ వాచ్ చేయొచ్చు. ఈ గైడ్ చూడాలనుకుంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి రెడ్ బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. రెడ్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు టీవీకి సంబంధించిన గైడ్ ఓపెన్ అవుతుంది. గైడ్ లో మనకు ఫేవరెట్స్, న్యూస్ అదే విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీటిని కూడా డైరెక్ట్ యాక్సెస్ చేయడానికి మనకు రిమోట్ లోనే బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. రిమోట్ ద్వారా మీరు జియో హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ అదే విధంగా యూట్యూబ్ అయితే డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు. ఎయిర్టెల్ లో చూసినట్లయితే ఎయిర్టెల్ రిమోట్ లో కూడా మనకు లైవ్ టీవీ చూడడానికి సపరేట్ బటన్ ఉంటుంది. ఈ లైవ్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు టీవీ ఛానల్స్ అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. టీవీ ఛానల్స్ ఆపరేట్ చేయడానికి 4 బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ బటన్ మనం క్లిక్ చేసినట్లయితే అప్కమింగ్ అయితే వస్తాయి. సెకండ్ బటన్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు న్యూస్ రావడం జరుగుతుంది. అదే విధంగా మీరు థర్డ్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు స్పోర్ట్స్ రావడం జరుగుతుంది. మనకు ఫోర్త్ బటన్ అనేది సపరేట్ గా మనకు స్పెషల్ గా ఎయిర్టెల్ కి సంబంధించిన టీవీ ఛానల్స్ వాచ్ చేయాలనుకుంటే మనకి బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ బటన్ మీరు క్లిక్ చేసినట్లయితే స్పెషల్ గా ఎయిర్టెల్ కి సంబంధించిన ఛానల్స్ అయితే ప్లే అవుతాయి. ఈ విధంగా OTT ని మీరు యాప్స్ కి వెళ్ళి ప్లే చేయకుండా డైరెక్ట్ గా మీరు రిమోట్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఎయిర్టెల్ లో చూసినట్లయితే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్ ని మీరు డైరెక్ట్ గా రిమోట్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. రెండు కూడా మనకు వాయిస్ సెర్చ్ సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది. OTT ని మీరు యాక్సెస్ చేయాలనుకుంటే ఇది మంచిగా పనిచేస్తుంది. ఒకవేళ మీరు టీవీ ఛానల్స్ ప్లే చేయాలనుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా అయితే పనిచేయట్లేదు. కొన్ని గ్లిచెస్ అయితే అబ్జర్వ్ చేయడం జరిగింది.
ఇది ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రెండు కూడా మీరు HDMI పోర్ట్ ద్వారా మీరు టీవీకి కనెక్ట్ చేసినప్పుడు మీకు ఇన్స్టెంట్స్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. రెండు కూడా డిఫరెంట్ ఇన్స్టెంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు రెండు చూడొచ్చు, జియో ఏ విధంగా ఉంది, ఎయిర్టెల్ ఏ విధంగా ఉంది. రెండిట్లో కూడా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ లైఫ్ లో యూజ్ చేస్తున్నప్పుడు జియో అనేది కొంచెం ఫాస్ట్ గా ఉండడం జరిగింది. ఎయిర్టెల్ చూసుకున్నట్లయితే కొంచెం లాగ్స్ అయితే అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇక మేజర్ డిఫరెన్స్ చూసినట్లయితే జియోలో మనకు టీవీ ఛానల్స్ వాచ్ చేయాలనుకుంటే రెండు యాప్స్ అయితే ఉంటాయి. లైవ్ టీవీ యాప్, అదే విధంగా జియో ప్లస్ టీవీ యాప్. మీరు రెండిట్లో కూడా టీవీ ఛానల్స్ వాచ్ చేయొచ్చు. బట్ లైవ్ టీవీలో మీరు టీవీ ఛానల్స్ వాచ్ చేయొచ్చు. జియో ప్లస్ టీవీలో OTT ప్లస్ టీవీ ఛానల్స్ వాచ్ చేయొచ్చు. అదే ఎయిర్టెల్ కి వెళ్ళినట్లయితే ఎయిర్టెల్ లో మనకు లైవ్ టీవీ ఛానల్స్ కు ఓన్లీ వన్ యాపే ఉంటుంది. ఒకవేళ OTT వాచ్ చేయాలనుకుంటే మీకు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ సెపరేట్ గా ఉంటుంది. జియోలో ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ చూసినట్లయితే ఒకవేళ మీ ఇంట్లో సెకండ్ టీవీ ఉన్నట్లయితే మీరు సెకండ్ టీవీలో కూడా మీరు జియో ప్లస్ టీవీ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని ఈ విధమైనటువంటి ఎడిషనల్ ఎక్స్ట్రా చార్జెస్ లేకుండా మీరు టీవీ ఛానల్స్ అదే విధంగా OTT అయితే వాచ్ చేయొచ్చు. అన్ని మీరు ఒరిజినల్ గా సబ్స్క్రిప్షన్ లో ఏవైతే OTTs తీసుకున్నారో అన్ని OTTs కూడా మీరు సెకండ్ టీవీలో కూడా ప్లే చేసుకోవచ్చు. ఎయిర్టెల్ లో మనం చూసినట్లయితే మనం సెకండ్ టీవీలో వాచ్ చేయాలంటే సెపరేట్ గా మీరు DTH సెటప్ బాక్స్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. దీనికి అడిషనల్ కాస్ట్ ఉంటుంది. మంత్లీ సబ్స్క్రిప్షన్ కూడా ఎక్స్ట్రాగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. జియోలో చూసినట్లయితే 1000+ టీవీ ఛానల్స్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. మన తెలుగులో సంబంధించినటువంటి అన్ని HD ఛానల్స్ అదే విధంగా SD ఛానల్స్ అయితే వస్తాయి. స్పోర్ట్స్ ఛానల్ కూడా మనకు HD లో అయితే రావడం జరుగుతుంది. అన్ని ఛానల్స్ కూడా మనకు ఫ్రీగా అయితే ఇస్తారు. ఏ విధమైనటువంటి ఎక్స్ట్రా చార్జెస్ అయితే అవసరం లేదు. ఎయిర్టెల్ లో మనం చూసినట్లయితే అన్ని టీవీ ఛానల్స్ ఫ్రీగా అయితే రావు. మనకు రెగ్యులర్ గా వచ్చే ఎయిర్టెల్ DTH సెటప్ బాక్స్ లో ఏ విధంగా ప్యాకేజెస్ అయితే పర్చేజ్ చేస్తాము సేమ్ వే లో ఇక్కడ మనం ప్యాకేజెస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ప్యాకేజ్ లో ఉన్నటువంటి టీవీ ఛానల్స్ మీకు రావడం జరుగుతుంది. అడిషనల్ గా కావాలనుకుంటే రెగ్యులర్ గా DTH లాగా పర్చేజ్ చేయాలి. పిక్చర్ క్వాలిటీ చూసినట్లయితే ఎయిర్టెల్ తో కంపేర్ చేసినప్పుడు జియో పిక్చర్ క్వాలిటీ అనేది బెటర్ గా అయితే ఉంటుంది. సౌండ్ క్వాలిటీ చూసినట్లయితే ఎయిర్టెల్ లో మనకైతే సౌండ్ క్వాలిటీ అయితే బెటర్ గా ఉంటుంది. డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర సౌండ్ బార్ ఉన్నట్లయితే సౌండ్ అనేది ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అయ్యి మంచి క్వాలిటీ అయితే రావడం జరుగుతుంది. లో చూసినట్లయితే రెండు కూడా మనకు ఎయిర్టెల్ అదే విధంగా జియో కూడా రెగ్యులర్ గా DTH లో ఏ విధంగా అయితే టీవీ ఛానల్స్ మనకు ప్లే అవుతాయి సిమిలర్ వే లో ఇక్కడ క్వాలిటీ అయితే రావడం జరుగుతుంది. పిక్చర్ క్వాలిటీ అనేది జియోలో కొంచెం బెటర్ గా ఉంటుంది. సౌండ్ క్వాలిటీ మనకు ఎయిర్టెల్ లో బెటర్ గా ఉంటుంది. ఫైబర్ అదే విధంగా ఎయిర్ ఫైబర్ రెండిట్లో కూడా మనకు DTH సెటప్ బాక్స్ సంబంధించిన ప్లాన్స్ అయితే ఉన్నాయి. రెండు కూడా మనకు ఇంటర్నెట్ మీద రన్ అవ్వడం జరుగుతుంది. దగ్గర ఇంటర్నెట్ ఫ్లక్చువేషన్స్ ఉన్నట్లయితే టీవీ ఛానల్స్ అయితే ప్రాపర్ గా వాచ్ చేయలేరు. అదే విధంగా డేటా లిమిట్ కూడా రెండిట్లో సపరేట్ గా ఉంటుంది. ఫైబర్ లో మనం చూసినట్లయితే 3300 GB వస్తుంది. ఎయిర్ ఫైబర్ లో మనం చూసినట్లయితే 1000 GB వస్తుంది. ఈ జీబీలోనే మీరు టీవీ ఛానల్స్ OTT అదే విధంగా మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే ఇంటర్నెట్ కూడా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను రెగ్యులర్ లైఫ్ లో యూజ్ చేస్తున్నప్పుడు 700 to 800 GB నాకు సరిపోతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి అదే విధంగా OTTs టీవీ ఛానల్ వాచ్ చేసి ఎయిర్ ఫైబర్ లో కూడా అంత ఇష్యూ అయితే ఏమి ఉండదు. బట్ హెవీ యూజర్స్ ఎక్కువ కావాలనుకుంటే మీరైతే ఫైబర్ ని చూస్ చేసుకోండి. బేసిక్ లెవెల్ లో కావాలనుకుంటే మీరు ఎయిర్ ఫైబర్ చూస్ చేసుకోవచ్చు. మంచి గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఇంటి మీద ఏ విధమైనటువంటి DTH సంబంధించిన యాంటీనా అయితే అవసరం లేదు. ఎవరైతే రెంటెడ్ హౌస్ లో ఉంటారో వాళ్ళ హౌస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు DTH యాంటీనాను అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్విప్మెంట్ అంతా మనం మళ్ళీ కొత్త ఇంటికి తీసుకెళ్లి మళ్ళీ ఇన్స్టాల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ విధమైనటువంటి యాంటీనా అయితే ఉండదు. జస్ట్ సెటప్ బాక్స్ తోటే మీరు టీవీ ఛానల్స్ OTTs వాచ్ చేయొచ్చు. ఒకవేళ మీ ఇంట్లో రెండు టీవీస్ ఉన్నట్లయితే జియో తీసుకున్నట్లయితే మీరు అడిషనల్ చార్జెస్ లేకుండా రెండిట్లో కూడా మీరు టీవీ ఛానల్స్ అయితే వాచ్ చేయొచ్చు. ఒక రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీ డేటా లిమిట్ బేస్ చేసుకుని మీరు ఏ విధంగా యూజ్ చేస్తారని అనలైజ్ చేసుకొని మీరు మంచి ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. ఇక్కడ వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ లాగ్.